ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు గొప్ప ఆశీర్వాదం పొందుకునే వాగ్దానము దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. అదేందో విందాము. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆ సంవత్సరంలో ఆ దేశంలో విత్తనం వేశాడనే ఒక వాగ్దానము దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. విత్తనం వేస్తే 100 ఫలం పొందుకున్నాడు. ఆ సమయంలో ఆ దేశంలో ఎలా ఉందంటే కరువుతో ఉన్న దేశంలో ఎంత దీవెన పొందుకున్నాడు. మన జీవితంలో కూడా కరువుగా ఉంది, ఏమీ లేదనే కాలంలో, ఏమీ లేదనే సమయంలో దేవుడు దీవిస్తే ఆ ఒక్క విత్తనం చాలు. ఆ ఒక్క విత్తనము దేవుని యొక్క వాక్యం అని లూకాసు వార్తలో మనం వింటూ ఉంటున్నాం. అది శ్రేష్టమైన వాక్యము. ఈరోజు ఈ వాగ్దానం కూడా శ్రేష్టమైన విత్తనము. నువ్వు నమ్ముతున్నావా? నీ యొక్క చాలని బ్రతుకుల్లో, నీ కరువు స్థితిలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము పనిచేసి 100 ఫలము మరి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఫలించే జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చాలామంది జీవితాలు ఫలింపు లేదు, ఫలాలు లేని సంవత్సరాలుగా చూస్తూ ఉంటున్నాము. మరి కరువు కాలంలో ఫలించడం ఏంటి? అది ఈ యొక్క భూమి ఆకాశం సృజించిన విత్తనాలను, ఫలాన్ని సృజించిన దేవుని చేతిలో ఉంటేనే కదా. దేవుడు నేను దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆదికాండం 26:12 ఈ కరువు సమయంలో ఎక్కడా కూడా దీవెన కనబడని సమయంలో 100 ఫలం పొందుకోవచ్చున్నావు. గాడ్ ఈజ్ అప్ టు సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో దేవుడు నేను ఆశీర్వదించబోచున్నాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి. అతి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం అనే విత్తనంని ఎత్తిపట్టుకొని, ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థించండి. ఈ వాక్యమే మరి సజీవమైన ఈ వాక్యము కరువు సమయంలో, నీ కష్టకాలంలో పనిచేయబోతుంది. కాబట్టి దేవుడు ఇస్సాకుని దీవించి, యెహోవా ఆయనని దీవించినప్పుడు ఆయన మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఆయన గొప్పవాడయ్యేంత వరకు దేవుడు ఆశీర్వదించాడంట. నువ్వు గొప్పవాడయ్యేంత వరకు దేవుడు నేను దీవించబోచున్నాడని. కాబట్టి వింటున్నాం కదండి, దేవుడు నీ ప్రయోజనం కొరకు విలువైన వాగ్దానాన్ని ఇచ్చాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ విలువైన వాగ్దానం బట్టి, వాక్యం బట్టి నీకు వందనాలు. నమ్ముచున్నాము నాయనా. అయ్యా, శ్రేష్టమైన విత్తనమైన నీ వాక్యాన్ని అయ్యా మేము విత్తి ఈ కష్టకాలంలో, కరువు కాలంలో గొప్పగా దీవెన పొందుకునే వారుగా మమ్మల్ని చేయబోచినందుకు నీకు వందనాలు. ఎవరు ఏ కష్టంలో, ఏ కరువులో, ఏ బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారో నీ వాగ్దానం అనే వాక్యం అనే ఒక్క విత్తనం ఇచ్చా. అది 100 ఫలమును దయచేయలాగిన నీవే దీవించండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. లోటు లేకుండా సాయించండి. వారి ఇబ్బందుల్లో నుండి, ఇరుక్కులో నుండి విశాలతలోనికి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఐఎమ్ గోయింగ్ టు బీ బ్లెస్డ్ more than 100 times అని మీరు పెట్టండి. అంతేకాదు, మీరు నమ్మండి, ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోచున్నాడు. మీరు మిక్కిలి గొప్పవారయ్యేంత వరకు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు, దీవిస్తూనే ఉంటాడు. If you are blessed by this message, why don't you share, like and subscribe. See you tomorrow. Until then, take care. Praise the Lord.